చింతలపూడిలో జరిగే రా కదిలిరా కార్యక్రమాన్ని పార్లమెంట్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని తెలిపారు. చింతలపూడిలోని సభా ప్రాంగణం వద్ద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, సొంగ రోషన్ కుమార్, గోపాల్ యాదవ్, నియోజకవర్గ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, మేకా ఈశ్వరయ్య, మధుబాబు, మహిళా నాయకురాలు లీలా ప్రశాంతి, పలువురు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్ననే ఈ పరిపాలన చేతగాని అసమర్థ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ఏలూరు జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టి ఈ 4.5 సంవత్సరాల్లో మేమేదో పొడి చేసామని చెప్పి, రానున్న ఎన్నికల్లో సిద్ధమని చెప్పి, ఒక పార్లమెంటు జిల్లా కాదు, ఒకడు ఉమ్మడి జిల్లా కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా 50 నియోజకవర్గాల నుంచి కాకుండా అధికార దుర్వినియోగం చేసి ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేటు స్కూల్స్ బస్సులు కానీ అన్నీ కూడా భయపెట్టి ఏదో ఇక్కడ పొడి చేద్దామని చెప్పి ఒక బహిరంగ సభ పెడితే కనీసం 70,000 మందికి కూడా లేనటువంటి ఆ బహిరంగ సభ చూసి, వైసీపీ నాయకుల యొక్క అత్యుత్సాహం చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అతని మీద జాలి చూపిస్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి మీద. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి కానీ, వాళ్ళ పార్టీ నాయకులకు కానీ, వైసీపీ పార్టీ కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలాగా ఈ ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడిలో జరిగేటువంటి బహిరంగ సభ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపే విధంగా రేపు జరపబోతున్నామని, నిన్న నీ మీటింగ్లో ఏదైతే ఓటకప్పు పనులన్నీ కూడా, చేయని పనులన్నీ కూడా చేసేసారని చెప్పావో, నీ అసమర్థత గురించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో కనుక నిన్ను ఇంటికి పంపించే కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా సంసిద్ధుల్లో చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటువంటి సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేస్తామని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాన్స్టిట్యున్సీ కన్నతల్లి బాధ తీర్చని తమిళరాణి తనుడేలా, నా జన్మని సేవించని జన్మనెత్తునేలా అంటూ ఆనాడు నందమూరి తారక రామారావు గారు రా కదిలిరా అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఫిబ్రవరి 5వ తారీఖున చింతలపూడిలో మరి భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న 7 నియోజకవర్గాలు మరి ఈ సభకి దండోపదండలుగా ప్రజలు హాజరు కాబోతున్నారు. మరి ఎంతోమంది చాలా ఆసక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారా అని వేచి చూస్తున్నారు. ఎన్ని ఎలక్షన్స్ చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. మరి ఫిబ్రవరి 5 చింతలపూడి నియోజకవర్గంలో జరుపుకుంటున్న ఈ భారీ బహిరంగ సభ చేసుకోవడంలో మేము చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మరి ఫిబ్రవరి 5 ఒక చరిత్రలో నిలిచిపోవాలి. అలాగే 175 నియోజకవర్గాలకు ఈ సభ ఒక దిక్సూచిలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, మరి లోకల్ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కుటుంబ సభ్యులకు, అలాగే పత్రికా విలేకరులకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా భారీగా తరలి వచ్చి మరి క్షేమంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో విని మరి అందరూ కూడా క్షేమంగా వెళ్ళాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జై